విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ సోషల్ జడ్జి ఎం నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జడ్జి గంధం సునీత, ఇతర జిల్లాల జడ్జిలు. ఎంవీవీ అక్రమాలపై అడ్డుకట్ట వేయండి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాజీ ఎంపీపై చర్యలు చేపట్టాలన్న కూటమి కార్పొరేటర్లు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మారథాన్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మన దేశంతో పాటు పాల్గొన్న వివిధ దేశాల రన్నర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించారు. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ సంధి ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ ఎఫ్ఎస్సి చైర్మన్ ఎం నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ తూర్పుగోదావరి గంధం సునీత, ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను అప్లోడ్ ట్రిబ్యునల్ చైర్మన్ గోపి, సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ సంధి ప్రాజెక్ట్ కమిటీ శిక్షకులు నాగిని జోయిన్, నీనాకరి, 4 జిల్లాల న్యాయమూర్తులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది శాశ్వత పరిష్కారం కాదని, కేవలం ఆ సమస్యను పరిష్కార దిశగా నడిపే ప్రక్రియ మాత్రమేనని తెలిపారు. is being organizing by our AP Legal Services Authority in collaboration with all the officers who are nominated here belongs to the 4 districts, and as per the information received by our State Legal Services Authority, all the officers who are participated or nominated for this program be available and use this opportunity as a great tool and see that as per the inaugural address of our Executive Chairman Justice Narendra Garu, mediator is a neutral person. He is only facilitating the parties to settle their disputes, and then the mediator has no business to settle the resolve the disputes. He suggested the modes and ways to settle the dispute of parties. So I request all the madam, both the resource persons are well trained and they are already underwent and also trained huge number of judicial officers and other officers in other departments also. ఈ నెల 18 నుండి 22 వరకు జరగనున్న ఉచిత భగవద్గీత శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక గురువు సుశీలాజీ సారథ్యంలో ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వేదాంత ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఎస్వి సత్యనారాయణ తెలిపారు. భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగం 42 శ్లోకాలు ఉన్నాయని, ఈ అధ్యాయం ఆత్మీయ సృష్టికి, ప్రపంచానికి మూలమని వివరించిందన్నారు. ఎంతో పరిణితి చెందిన జ్ఞానులకు కూడా ఆత్మ మూలాలు తెలియవని తెలిపారు. జ్ఞానులు అత్యంత భక్తి శ్రద్ధలతో, దృఢ సంకల్పంతో ఆత్మ సాక్షాత్తే లక్ష్యంగా ఆత్మ సాక్షాత్ను సాధించే వరకు సాధన చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ నెల 18వ తారీఖు నుంచి డిసెంబర్ 22 వరకు, అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:45 వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి. సో దీనికి ఏం రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, అందరూ ఉచితంగా రావచ్చు. స్వామి పార్థసారథి గారు దాన్ని ఆరంభించారు. ఆయన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. సో వేదాంత ఈ స్వామి పార్థసారథి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త. ఎప్పటి నుంచో ఈ జ్ఞానం మీదే ఆయన లైఫ్ అంతా ఇచ్చేసి ఆయన 12 పుస్తకాలు కూడా రాశారు.
సో ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భగవద్గీత డిస్కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా 1వ చాప్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు మనం గత 10 సంవత్సరాలుగా చేసుకుంటూ వచ్చాం. ఇది 10వ సంవత్సరం అనమాట. 10వ సంవత్సరంలో ఏంటంటే 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ఈ డిస్కోర్సెస్ జరుగుతున్నాయి. గత 9 సంవత్సరాలుగా వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వైజాగ్లో భగవద్గీత మీద డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. శ్రీ సుశీలాజీ సీనియర్ డిసైపుల్ ఆఫ్ స్వామి ఏ పార్థసారథి సుశీలాజీ గారు వచ్చి ఈ ప్రవచనాల మీద ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ చేస్తున్నాం. ఇది తొమ్మిదో సంవత్సరం. దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయినాయి. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా దర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో humanity has lost their peace and happiness, and of course they lost the successful endeavor also. మనం ఒక ప్రపంచంలో ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ఎవరు కానీ వేరే ఇతర దేశాల్లో ఉన్న కానీ 2 విషయాలు కోరుకుంటారు: సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్. కొంతమందికి 2 ఉంటాయి, చాలా తక్కువ మందికి. ఎక్కడైతే సక్సెస్, ప్రాస్పెరిటీ ఉందో అక్కడ పీస్, హ్యాపీనెస్ లేదు. ఎక్కడైతే పీస్, హ్యాపీనెస్ ఉందో అక్కడ సక్సెస్, ప్రాస్పెరిటీ లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో దే ఆర్ వెరీ యాక్టివ్, డైనమిక్ అండ్ ప్రాస్పరస్, బట్ దేర్ ఓన్ అడ్మిషన్ దే లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్. అదే మనం ఈస్టర్న్ కంట్రీస్లో కంపేర్ చేస్తే, ఇన్ ఇండియా పర్టికులర్లీ ఇఫ్ యూ గో టు విలేజ్ సైడ్ దే ఆర్ రిలేటివ్లీ పీస్ఫుల్, బట్ దే ఆర్ నాట్ యాక్టివ్, ప్రొడక్టివ్ అండ్ ప్రాస్పరస్. సో ఈ డిస్కోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సక్సెస్, ప్రాస్పెరిటీ, పీసు, హ్యాపీనెస్ 2 కలిపి ఎలా పొందాలనేది మనం ఆలోచిస్తే అది ఈ భగవద్గీత కానీ వేదాంత కానీ దాని సొల్యూషన్ ఇస్తుంది. సో వేదాంత ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, హౌ టు బీ సక్సెస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ సైమల్టేనియస్లీ హౌ టు మెయింటైన్ పీస్ అండ్ హ్యాపీనెస్ విత్ పర్ఫెక్ట్ మెంటల్ ఈక్వానిమిటీ. సో ది మెయిన్ ఈ భగవద్గీత ద్వారా మనం హౌ టు ది వే టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్ మనం తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSకు 94 వినతులు వచ్చాయని నగర కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి 94 అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, ప్రధాన ఇంజనీర్ శివప్రసాద్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ పి వాసుదేవ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం లాగా గ్రీవెన్స్లు ప్రజల నుంచి తీసుకోవడం జరిగింది. దాదాపు మన గ్రీవెన్స్ ఎవ్రీ వీక్ ఒక 120 నుంచి 150 వరకు ఉంటాయి. సో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్స్ సంబంధించిన కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేరకు ప్రతి సోమవారాన్ని గ్రీవెన్స్ పరంగా ఒక గోల్డెన్ డేగా పరిగణించమని చెప్పడంతో పాటు ప్రజల యొక్క సమస్యల్ని అర్థం చేసుకునే సందర్భంలో ఎంపతి ఉండాలి, సహానుభూతి పొంది అధికారులు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలి, అంతే తప్ప సింపతితో కాదు అన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుకు మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి గ్రీవెన్సెస్కి సంబంధించినటువంటి ప్రదేశంలో వారికి సౌకర్యాలని పూర్తిగా కల్పించడం, అదేవిధంగా అటు వృద్ధులకి, అదేవిధంగా హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడము జరుగుతుంది. మధ్యలో వెళ్ళి వారికి సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో
సో దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. సోమవారమే కాకుండా ప్రతిరోజు కూడా మన జీవీఎంసీ ఆఫీస్లో ఒక 5 ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లన్నింటినీ కూడా వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వారి యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకున్నా సరే ఆ కౌంటర్లు పనిచేస్తాయి. అదేవిధంగా రోజు సాయంకాలం నేను అందుబాటులో ఉన్నట్లయితే 5 నుంచి 6 గంటల వరకు రోజు కూడా నేను అందుబాటులో ఉన్న రోజుల్లో నేను తీసుకుంటున్నాను గ్రీవెన్సెస్ అన్నీ. అట్లే నేను లేని సమక్షంలో మా అడిషనల్ కమిషనర్ జనరల్ ఉంటారు, ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు అనేటివి స్వీకరించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్, టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మధురవాడలోని అనధికార నిర్మాణాలను చేపట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించి నిజమైన హక్కుదారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వారు వెల్లడించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ముఖ్యంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ యొక్క అక్రమాలపైన పదే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందరి నుంచి కూడా ఎంవీవీ చేసినటువంటి భూ కబ్జాలపైన, అక్రమ నిర్మాణాలపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం, న్యాయ పోరాటాలు చేయటం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు కూడా న్యాయ పోరాటాలు చేయటం, విశాఖ నగర ప్రజల ఆస్తిని, నగర ప్రజల్ని మోసం చేసే విధానాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టడం అనేది జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏదైతే మధురవాడ సర్వే నంబర్ 2 పట్టా నంబర్ 595లో ప్లాన్ తీసుకొని ఎంబీవీ, పట్టా నంబర్ 585లో వేరే వ్యక్తి చెందినటువంటి స్థలంలో ఎల్ఆర్ G+5 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే సుమారు 1,30,000 SFT అక్రమ నిర్మాణాన్ని చేపట్టినటువంటి విషయాన్ని ఇవాళ వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఏదైతే పసుపుల మహేష్ అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారో, తన స్థలంలో తనకున్నటువంటి పట్టా హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో పసుపుల మహేష్ అనేటువంటి వ్యక్తి స్థలంలో ఎంవీవీ అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా 6 అంతస్తుల భవనం నిర్మించారు. అప్పుడు మమ్మల్ని బెదిరించారు. మాట వినకపోతే అప్పుడున్నటువంటి అధికార అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఈ ఏడాది రిట్ పిటిషన్ నంబర్ 9338/2024లో ఏదైతే పసుపుల మహేష్ హైకోర్టుని ఆశ్రయించారో, హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. కార్పొరేషన్ వారిని 3 నెలల్లోగా ఈ పిటిషన్ దాడి యొక్క సమస్యని పరిష్కరించి చట్టపరంగా చర్యలు తీసుకోమని. పట్టా నంబర్ 585లో నిర్మించినటువంటి ఈ స్థలం 3,385 చదరపు గజాల్లో ఎంవీవీ అక్రమ నిర్మాణం చేపట్టాడు. అక్రమంగా జీవీఎంసీ దగ్గర నుంచి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఏ విధమైనటువంటి అప్రూవల్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా షార్ట్ ఫాల్లో ఉంది ప్లాను. సుమారు 800 రోజులు పైగా షార్ట్ ఫాల్లో ఉంటుండగా, WPRS లాగిన్లో ఉంటుండగా నిర్మాణ అనుమతులు జరుగుతున్నా కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక తప్పుడు పట్టాలో ఏదైతే తనది కాని భూమిలో ఎంవీవీ నిర్మాణం చేపడుతుంటే జీవీఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎందుకు అప్పటి ప్రభుత్వంలో మీనిమేషాలు లెక్కించారని చెప్పి అడుగుతా ఉన్నాం. సుమారు 75 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఇది. జీవీఎంసీ అధికారులకి మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లు రూపొందించడంలో ఎంవీవీ అక్రమార్గంలో వ్యవహరించిన తీరుపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని చెప్పి
మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి నారాయణ గారిని, జీవీఎంసీ కమిషనర్ గారిని కూడా కూటమి కార్పొరేట్లు అందరూ కూడా కోరబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఒక ఎంపీగా పోటీ చేసి ఒక భూ బకాసురుడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, వివివి సత్యనారాయణ వీళ్ళు నలుగురు విశాఖపట్నాన్ని అద్దులు లేకుండా దోసుకున్నారు ప్రభుత్వ స్థలాలు. కానీ అందులో భాగంగా ప్రజలకి ఏదైతే ప్లాట్ల కింద అమ్ముతున్నారో ఈ రోజుకి మోసం చేస్తుంటే కార్పొరేషన్ అధికారం కూడా ఎందుకు పట్టించుకోలేదు? విధి విధానాలకి కట్టుబడి ఉండాలి కానీ ఇంకా సైకో ప్రభుత్వం లేదు. నేను అధికారులు కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే కోట్లు పెట్టి ఈవేళ ఎంఈవి ఊబులో పడుతున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాడు దొంగ, వాడు విశాఖపట్నాన్ని అమ్మనందుకు వచ్చాడు. వాడికి లెఫ్ట్ రైట్ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి మీదనే హస్తం జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు నలుగురు చేస్తున్న ఈ దొంగల్ని ఏమాత్రం అక్కడికి వెళ్ళి మీరు ఇల్లు కొనుక్కుంటే మోసపోయే పరిస్థితిలో ఈవేళ విశాఖపట్నంలో భయభ్రాంతులు చెందుతప్పుడు అధికారులు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇమీడియట్గా ఏవైతే వాళ్ళ బిల్డర్స్ ఉన్నాయో, కంప్లైంట్స్ ఉన్నాయో అధికారంగా ముందు ఆఫ్ చేయమని నేను కమిషనర్ దగ్గర నుంచి ఉన్న అధికారులందరినీ కోరుతున్నాను. 51వ వార్డు పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ సంపత్ కుమార్ కు వినతి పత్రాలు అందజేసినట్లు మీడియాకు వివరించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అరకొర సౌకర్యాలతో నిరుపయోగంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 2లో 4 సెంట్ల భూమి ఖాళీగా ఉందని, అది ప్రభుత్వ భూమి అని పిహెచ్సి నిర్మాణానికి ఉపయోగించుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరుతూ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. కమిషనర్ ఈ మేరకు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా 51వ వార్డులో ఉన్న కొన్ని సమస్యలపై గౌరవ కమిషనర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నా వార్డులో ఏదైతే డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ డ్రైన్స్ వాటిని డెవలప్ చేయాలని, అదేవిధంగా అక్కడ వార్డు ఆఫీస్ లేదు, మాకు వార్డు ఆఫీస్ ఏర్పాటు చేయాలని, మరి ముఖ్యంగా మాకు యూపీఎస్ సెంటర్ ఏదైతే ఉందో ఒక 100 గజాల్లో ఉంది. కనీసం నించోడానికి కూర్చోడానికి లేని స్థలం అది. అక్కడ సర్వే నెంబర్ 6లో సుమారుగా 48 సెంట్ల స్థలం ఉంది. దాన్ని యూపీఎస్ సెంటర్ వార్డు కూడా కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిలో మా వార్డును కూడా పెట్టాలని చెప్పి ఒక 8 బెడ్స్ హాస్పిటల్ పెట్టి ఆ వార్డులో ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు వరకు నా వార్డులో ఉన్న పరిస్థితుల పనుల మీద ఆయన ఇవ్వడం, దానికి వెంటనే మన గౌరవ కమిషనర్ గారు స్పందించడం చాలా హ్యాపీగా ఉంది. మా వార్డులో ఉన్న పనులకి అన్నిటికీ కూడా ఆయన మీరు ఏదైనా సరే తీసుకొస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మారథాన్ను విశాఖ జిల్లాలో నిర్వహించడం ఎంతో శుభపరిణామమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుండి 5K, 10K, 21K, 42K దూరం మారథాన్లను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మారథాన్ మన జిల్లాలోనే నిర్వహించడం వల్ల టూరిజం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుందన్నారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 15,000 మంది రిజిస్టర్ చేసుకుని పాల్గొనడం జరిగిందని తెలిపారు. అంతేకాక మహిళలు పాల్గొనే మారథాన్, అదేవిధంగా దివ్యాంగ పిల్లలు పాల్గొనే మారథాన్ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మన దేశంతో పాటు సుమారు 8 దేశాల నుండి రన్నర్స్ పాల్గొంటున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల విశాఖపట్నం టూరిజం ఫెసిలిటీస్, సముద్ర తీరం గురించి తెలియజెప్పే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ రాజేష్ పెండర్కర్, నేవల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిషనర్ సమీర్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు, క్రీడాకారులు, పిల్లలు, వృద్ధులు, నేవీ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
41వ వార్డులో వీధి దీపాలను వెలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించామని స్థానిక మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వినతిని అందించినట్లు వెల్లడించారు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని, వీధి దీపాలు లేక అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వీటిపై చర్యలు చేపట్టే దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని వారు కోరారు. మా 41 వార్డ్ తరపు నుంచి ఈరోజు జీఎంసీ కమిషనర్ గారి దగ్గరికి గ్రీవియన్స్కి వచ్చామండి. అంటే వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా సార్కి ఒకసారి వివరిద్దామని రావడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా స్పందించారు. ప్రతి ఒక్క సమస్య మీద కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన సమస్యలు అనేవి ఏంటంటే లైట్స్ అసలు ఉండట్లేదండి. స్ట్రీట్ లైట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే అక్కడ మాకు రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. ఆ పక్కనే ఉండడం వల్ల ఏంటంటే ఈ లైటింగ్ లేని దగ్గర చాలామంది డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుంది యువత. అలాగే దొంగతనాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఫుట్పాత్ అండి, మాకు రోడ్ డెవలప్మెంట్లోని ఫుట్పాత్ మీద మొక్కలు వేయాలని చెప్పి పాత కమిషనర్ గారు చెప్పారు. కానీ అక్కడ అది జరగకుండా ఏమవుతుందంటే షాపులు కొత్తగా కొన్ని షాపులు పెట్టడం జరుగుతుంది. ఆ ఫుట్పాత్ మొత్తం కూడా వాళ్ళు క్లోజ్ చేసినట్టు అయిపోయింది పూర్తిగాను. దాని మీద కూడా ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాకుండా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఆర్డీఓ శ్రీలేఖ, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. గాజువాక భానోజీ నగర్కు చెందిన వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో చెట్లు, తుప్పలు ఎక్కువగా పెరిగి భక్తుల రాకకు ఆటంకంగా ఉందని ఆలయ కమిటీ జీవీఎంసీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆ స్థలాన్ని, రహదారిని శుభ్రం చేసి ధనుర్మాసంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరినట్లు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించారని, రానున్న 2 రోజుల్లో సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు సంతృప్తిని వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం తరపించి కమిటీగా వచ్చామండి. గత వారం వచ్చాము. స్వామివారికి ధనుర్మాసం స్టార్ట్ అయింది, మాకు అక్కడ తుప్పలై బలిసిపోయి మామూలుగా భక్తులు రావడానికి ఇబ్బంది అవుతుందని ఇచ్చామండి లెటరు. అలాగే వచ్చి చూశారు కానీ ఇంకా ఏ వరకు స్టార్ట్ చేయలేదని చెప్పి మళ్ళీ ఈ వారం వచ్చాము. ధనుర్మాసం ఈరోజే స్టార్ట్ అయింది. స్వామివారికి అంకెర్యాలు, పల్లకీ సేవ, ఊరేగింపు కార్యక్రమం జరగటానికి స్వామివారికి నిలువున తుప్పలు బలిసిపోయి ఉన్నాయి. కానీ మనుషులు, భక్తులు నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కొండ ప్రాంతం అవడం మూలాన్ని పాములు, తేళ్ళు, జరులు ఉండడంతో లైట్లు కానీ రోడ్లు కానీ లేవని మరి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కానీ సార్ వెంటనే స్పందించారు. మరి ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ ఎటువంటి కొన్ని రోడ్డు కాకపోయినా కనీసం భక్తులు నడిచే విధంగా అయినా ఏర్పాటు చేయమని చక్కగా స్పందించి చెప్పారు. కమిషనర్ గారికి మా యొక్క ఆలయం తరపుని, కమిటీ తరపుని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భగవంతుడు అంటే శ్రీమన్నారాయణ అందరికీ కూడా
దేవుడు అన్నవాడు ఈ యొక్క ధనుర్మాసం ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ భగవంతుడి సేవ, భగవంతుడి అనుగ్రహం కమిషనర్ గారికి కూడా ఉండాలని, మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సమస్య గాజువాక బానోజీ తోట వాంబే కాలనీలో వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. గతంలోని కూడా చెప్పాం, గత ప్రభుత్వం కూడా చెప్పాము. కానీ గత ప్రభుత్వం కూడా మరి అరేంజ్మెంట్ చేయలేకపోయింది. అప్పటి నుంచి చిందిస్తూ ఉన్నాము. మేమైతే రావడం లోకల్లో ఉన్న కమిషనర్ గారికి చెప్పాం, కానీ ఇక్కడికి రావడం అయితే మొన్నటి వారం ఈ వారం కానీ వచ్చి రాగలే స్పందించారండి కమిషనర్ గారు. మరి చాలా చక్కగా కూడా చెప్పారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైట్లు కానీ కనీసం మనుషులు భక్తులు నడిచే మట్టి రోడ్డు అయినా సరే ఇమీడియట్లో ఏర్పాటు చేయడం చెప్పారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. విశాఖ పోర్టు స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతమైంది. సాలిగ్రామపురం పోర్టు పాఠశాలలో ఉత్సాహభరితంగా సాగిన ఈ సమ్మేళనంలో 1000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, తుని, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుండి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. విశాఖ పోర్ట్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘ అధ్యక్షులు నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సాలిగ్రామపురం పోర్టు స్కూల్ నుండి జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్స్ కు వెళ్లడాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పాఠశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న క్రమంలో క్రీడల నుండి జ్యోతి ఎర్రాజీ 2024 ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి గర్వంగా నిలిచారని అధ్యక్షుడు తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని, రక్షణ రంగంలో కూడా పనిచేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు ఇలా విభిన్న రంగాలలో చక్కటి స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సుమారు 6.5 దశాబ్దాల పాటు పాఠశాలను నిర్వహించిన పోటీ యాజమాన్యాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు అభినందన తెలియజేశారు. సంఘ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అధ్యక్షులు తెలిపారు. ఇక భవిష్యత్తులో కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు, టీచర్ల ఫోటోలు తీసుకుని వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూలు ఆవిర్భవించిన 1969 నుండి 2015 వరకు చదివిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది సాలిగ్రామపురం పోర్ట్ స్కూల్లో. మొదటి బ్యాచ్ 1982లో మొదలైతే 2020 వరకు ఉన్న బ్యాచ్లందరినీ పిలిచాము. దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 50 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారందరినీ సత్కరించుకున్నాం. ముఖ్యంగా ఈ స్కూలు అత్యంత ప్రాముఖ్యమైన స్కూలు. ఈ స్కూల్ ఒక ఒలింపియన్ అందించింది, జ్యోతి ఎర్రాజీ. లాస్ట్ మనకి పారిస్ ఒలింపిక్స్ లో 2024 పాల్గొన్నటువంటి జ్యోతి ఎర్రాజీ మా స్కూల్ నుంచి వెళ్ళింది. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు అయ్యారు. అదేవిధంగా బిజినెస్ పరంగా పైకి వెళ్ళిన వారు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆలోచనలు, సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించాము. చక్కగా ఈ కార్యక్రమంలో అన్ని బ్యాచ్ల విద్యార్థులు పాల్గొని వారి యొక్క జ్ఞాపకాలను మధుర చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పోర్ట్ స్కూల్ సాలిగ్రామపురం అనేది వచ్చే ఏడాదికి ఉండదు. అంటే 2025 నాటికి ఈ స్కూల్ ఉండదు. కాబట్టి విస్తృత స్థాయిగా మేనేజ్మెంట్ అనుమతితో ఇక్కడ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ గ్రౌండ్ లో కానీ, ఆ స్కూల్లో కానీ ఆ జ్ఞాపకాలను పంచుకుంటున్నటువంటి పరిస్థితి మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. వైసీపీ నాయకులు ధర్మశ్రీ మదిలపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పౌరసత్వ శాఖ మంత్రి అక్రమ రవాణాను నియంత్రించే దిశగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అధికారం వారి చేతుల్లోనే ఉన్నప్పుడు నిందితులను శిక్షించే దిశగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలేసావు? మీ బంధువానాలనా
లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒక్కటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా ఆ పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నేడు సిరిపురం కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించి పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ మార్చివేశారంటూ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం దాచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చిందని విమర్శించారు. కల్వర్ట్స్ అన్ని చేశారు. ఇది రాస్తా ఓకే వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ సోషల్ జడ్జ్ ఎం నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జడ్జ్ గంధం సునీత, ఇతర జిల్లాల జడ్జిలు. ఎంవీవీ అక్రమాలపై అడ్డుకట్ట వేయండి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాజీ ఎంపీపై చర్యలు చేపట్టాలన్న కూటమి కార్పొరేటర్లు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మారథాన్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మన దేశంతో పాటు పాల్గొన్న వివిధ దేశాల రన్నర్స్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.